కలియుగ దేవరైన వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి అపచారము పాప పరిహారమై సిట్ ద్వారా అది నిజంగా నిగ్గు తేల్చడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా రాజకీయంగా మరి దేవదేవుడి యొక్క ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి కుట్రను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్ ద్వారా బట్టబయలైన దినాన్ని పురస్కరించుకొని ఈరోజు మేమందరం కూడా మరి వెంకటేశ్వర స్వామికి అర్చన చేసి కృతజ్ఞత తెలియడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఎమ్మెల్యేల సమావేశంలో సెప్టెంబర్ 24న గత సంవత్సరం సెప్టెంబర్లో చేయవలసినటువంటి ఏదైతే వాగ్దానాలను నిలబెట్టుకోకుండా చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ కోసము కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకొని దాంట్లో జంతు కొవ్వు కలిసిందని చెప్పి దుష్ప్రచారం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తూ మరి వారి యొక్క మత విశ్వాసాలను రెచ్చగొట్టే విధంగా అక్కడ అవసరం కూడా లేకుండా ఆ రోజు ఆ విషయం చెప్పడానికి, కాకపోతే గెలిచిన ఆనందము మరి ఏమని చెప్పాలో అర్థం కావట్లేదు. ఆయనకు అన్ని సీట్లు దేవుడు ఇచ్చిన తర్వాత దానిని నిలబెట్టుకోకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి ఆయనకు టెన్షన్ వచ్చినట్టుంది. అసెంబ్లీలో అంతకుముందే చెప్పినాడు, ఇవన్నీ మేము నెరవేరుస్తామా, ఈ వాగ్దానాలన్నీ మేము చేయడానికి వీలవుతుందా, చూస్తే భయం వేస్తుందని చెప్పి ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా దేవదేవుడైనటువంటి మరి లడ్డు ప్రసాదం మీద కల్తీ నింద వేయడము ఎంతవరకు సమంజసం. దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు మరి ఏర్పాటు చేసినటువంటి సిట్టు ద్వారా ఇదంతా లేదని తేల్చింది. మరి సుప్రీంకోర్టు చేసినటువంటి సిట్టులో ఏదైతే అఫిడవిట్ ఛార్జ్ షీటు కోర్టుకు సమర్పించినారో దాంట్లో ఎక్కడ కూడా ఎవరు దోషులని తేల్చలేదు. ఇదంతా అబద్ధమని తెలిసింది. ఇదంతా ఒక భారీ కుట్రగా వైఎస్ఆర్ పార్టీ అభివర్ణిస్తూ ఈ కుట్రను మరి దేవుడే భగ్నం చేసినాడు. ప్రజలందరూ కూడా దీనిని గమనించి ఇక మీదట వెంకటేశ్వర స్వామి యొక్క ఏదైతే ఉందో మంచి ఇదంతా ప్రజలకు చేరుతుంది. ప్రజల విశ్వాసాన్ని ఇంకా పెంపొందించడానికి ఈ యొక్క ఛార్జ్ షీటు ఉపయోగపడుతుంది. ఈరోజు మేము చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ కూడా ఎంతో భక్తిభావంతో మళ్ళీ దేవుని పూజించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది. ఎటువంటి కల్తీ లేకుండా మన కోరికలన్నీ తీర్చుకోవడానికి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఉపయోగపడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మరి దీనిని ఒక రాజకీయంగా కూటమి ప్రభుత్వము వాడుకొని వాళ్ళకేం ఆ రోజు కళ్ళు మిల్లు కనపడలేదు, అన్ని సీట్లు వచ్చి ప్రజా తీర్పును తీసుకొని పవన్ కళ్యాణ్ ఇదేదో పెద్ద అపవిత్రం అయిపోయిందని చెప్పి సినిమా సెట్టింగ్ లాగా స్క్రిప్ట్ లాగా మళ్ళీ గుడిమెట్లు కడిగినాడు. ఈరోజు ఏమైనట్టు నేను ఒక సనాతని అని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి రాజకీయాలకు కొత్త అర్థం చెప్పుకుంటూ రాజకీయాల్లో ఏదైతే ప్రజలకు మేలు చేయాలన్న విషయాన్ని పక్కన పెట్టి డైవర్జన్ పాలిటిక్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు చెప్తుంది లడ్డు నాడు ఏదైనా ఉంటే ఇన్ని రోజులు కూడా నిన్నటి వరకు ఏమన్నా చెప్పు లడ్డులో కల్తీ జరిగిందని చెప్పి ప్రజలను మభ్య పెడుతున్నదంతా ఈరోజు కుట్ర భగ్నం అయిపోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో వెంకటేశ్వర స్వామి ఉగ్రరూపాన్ని తప్పకుండా చవి చూస్తారు. ఒకసారి చావు తప్పు కన్నెలొట్టమైన చంద్రబాబు నాయుడు క్లేమోర్ మైన్లో బతికిపెట్టమైనా కూడా ఈరోజు దానిని కృతజ్ఞతాభావంగా చూసుకోకుండా మళ్ళీ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఈ కుట్ర చేయడం అన్నది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మత విశ్వాసాల మీద రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం. ఏదైనా ఉందంటే విధానపరమైనటువంటి ఆలోచన విధానంతో పార్టీలు విభేదించవచ్చు, కానీ రెచ్చగొట్టేది డైవర్షన్ పాలిటిక్స్ చేయడము చంద్రబాబు నాయుడు యొక్క నిజ స్వరూపాన్ని ఈరోజు బట్టబయలు కావడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్కు టిప్ అందిస్తే ఈయన పోయి గుడిమెట్లు కడగడం, నేను సనాతని అని చెప్పడం, హిందూ ధర్మం ఈరోజు ఎందుకు మౌనంగా ఉన్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ అన్న దీనిని ఖండించడము లేదా పాప క్షమాపణకు మరి ఈరోజు ఇంకా ఏం మెట్లు కడతాడో లేదా బట్టలిపి ఏమన్నా దేవునికి పొడ్లు దండాలు పెడతాడో మరి ఆయనకే వదిలేస్తున్నాం విఘ్నతకు. ఓట్లు లేవు, ఏమీ లేవు, ఏది చెప్పినా కూడా
వైఎస్ఆర్ ప్రభుత్వం చేసింది, అవినీతి వైఎస్ఆర్ ప్రభుత్వం చేసింది. అభివృద్ధికి అడ్డుకుంటున్నామని అసలు అభివృద్ధే లేదు. ఏం చేస్తున్నామని 2 సంవత్సరాల పైన అయిపోయింది. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా వారి ప్రెస్ మీట్ లేదు. ఏ మాట చెప్పినా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని తలుచుకోవడం రోజు లేదు. ప్రజలు ఎంత ఎక్కువ తలుచుకుంటున్నారో వాళ్ళే మా గురించి ఎక్కువ తలుచుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదో ప్రజలు గుడ్డిగా నమ్మి ఓట్లేసి ఆ పథకాలు సూపర్ 6 ఇస్తారని చెప్పి, గ్యాస్ సిలిండర్లు ఇస్తారని చెప్పి, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తారని చెప్పి, పెన్షన్ తప్ప ఇంతవరకు ఇచ్చింది ఏం లేదు. ఆ బస్సులో కూడా మరి మహిళలకు ఎంతవరకు ఇచ్చినారంటే దాంట్లో కూడా చెప్పిన దాంట్లో వాళ్ళ భాగమే వాళ్ళు ఇచ్చినటువంటి రాయితీలు. మిగిలినవన్నీ గాలికి వదిలేసి మళ్ళీ ఏమైనా పథకాల గురించి ఎవరైనా మాట్లాడితే నాలుగా మందము అని బెదిరించే విధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ మాట్లాడితే లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మళ్ళీ నిన్న చేసినటువంటి కుట్ర, ఏదైనా కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేయడమే చంద్రబాబు నాయుడు యొక్క నైజం తప్ప నిజాయితీగా మరి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలన్నది మా జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నాడు. ఈ 5 సంవత్సరాల్లో మేము చేసినటువంటి ప్రజారంజకమైనటువంటి పాలన ఏదైతే ఉందో, పార్టీ చూడడం, మతం చూడడం, కులం చూడమని ఓట్ల గురించి అయినా మరుసటి రోజే అందరికీ పథకాలు అందాలని చెప్పి నిస్వార్థంగా చేసిన రాజకీయం ఎక్కడ? గెలిచిన వెంటనే కుట్ర రాజకీయాలకు తెరదీసినటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ? దీనిని ఇట్లా అందిస్తే మళ్ళీ ఆయన అట్లా అందుకొని పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక సమస్యను వచ్చినప్పుడు దాన్ని డైవర్షన్ చేయడానికి ఉపయోగపడడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడే తప్ప కన్స్ట్రక్టివ్గా ఏదైనా ప్రజలకు ఇది మేలు చేయాలి, ఈ యొక్క విషయాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆయన సూచనలు కానీ ఆయన మంత్రివర్గంలో ఉండి ఏం సాధించినాడు, అదేదో కరేపాకు వేసినట్టు 30 ఆ పని చేసుకురా పండే పని చేసుకోవడం తప్ప నిస్వార్థ ఆయనకి ఏమైనా రాజకీయం తెలిసింటే లేదా ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన ఉండింటే ఆయన కలిసి మళ్ళీ ఓట్లు వేసేయడానికి ప్రజలు ముందుకు వస్తారు. ఏమీ లేదు, చంద్రబాబు నాయుడు కరేపాకులాగా ఉపయోగపడడం తప్ప ఆయన చేసింది ఏం లేదు. కాబట్టి ఈరోజు వెంకటేశ్వర స్వామిని మేమందరం అర్చన వేడుకున్నది ఏమంటే ప్రజలందరికీ మంచి రోజులు రాబోతున్నాయి. మళ్ళీ జగనన్న అధికారం